ఏంటి హైదరాబాద్ వదిలిపెట్టి ఊటీ వెళ్ళిపోయారు? ఊటీలో ప్రాజెక్ట్ రన్నింగ్ ఉంది కదండి, సో ఒక 1 month నుంచి ఊటీలోనే ఉన్నాను. కాదు మేడం, మార్కెట్ డల్గుందని చెప్పి ఊటీ వెళ్ళారా, లేదు ఊటీలో మంచి మార్కెట్ ఉందని చెప్పి మీరు అక్కడే ఇంకా? లేదండి, మనది రన్నింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మధ్యలో వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంది విజిటింగ్ కూడా వస్తున్నారు, కస్టమర్స్ కూడా వస్తున్నారు, సేల్స్ కూడా హెవీగా ఉంది. సో డెఫినెట్లీ ప్రాజెక్ట్ని అయితే మానిటర్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఈసారి ఊటీలో ఉన్నా. మార్కెట్ ఎక్కడ బాగుంటే అక్కడ తెలుగు వాళ్ళు కంపల్సరీ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఊటీ, గోవా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు, ఎక్కువ మంది ల్యాండ్స్ అక్కడ కొనడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది మాట. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కరెక్ట్ అండి, ఎందుకంటే మాకు ఊటీతో కంపేర్ చేసుకుంటే ఊటీలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళే మనకి ఎక్కువ ఉన్నారు. ఎక్కువ వైజాగ్ నుంచి ఉన్నారు ల్యాండ్ లార్డ్స్ అక్కడ. వాళ్ళు అంటే ఇప్పుడేం కాదు, వాళ్ళు 5-10 years బ్యాకే అక్కడ వచ్చి ల్యాండ్స్ కొని గెస్ట్ హౌస్లు కొనుక్కొని సమ్మర్లో వెళ్ళి అక్కడ ఉంటున్నారు. అక్కడ ప్రాజెక్ట్స్ కూడా మన తెలుగు వాళ్ళు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డెఫినెట్లీ ఊటీలో అయితే చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇంకా గోవా ఐఎమ్ నాట్ వెరీ ఐ మీన్ అంత ఎక్కువ నాకు తెలియదు గోవా గురించి, కానీ గోవాలో కూడా ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు. అండ్ కంపారిటివ్లీ మార్కెట్ చూసుకుంటే టూరిజంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం టూరిజం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, ఎందుకంటే అది ఒకటేమో ల్యాండ్ అప్రిసియేషన్ బాగా ఉంటుంది, ఇంకోటి టూరిజంలో డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఆ టూరిజం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అది డెఫినెట్లీ మనకి తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎక్కువనే ఉన్నాయి ఊటీలో. ఇటు ఊటీ కానీ గోవా కానీ కొంతమంది మాత్రమే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. అది సినీ సెలబ్రిటీస్ అండ్ పొలిటికల్ లీడర్స్ మాత్రమే ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారంటారు. అది నిజమేనా, లేకుంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా, లేకుంటే ఎన్ఆర్ఐలు కూడా ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు? ఇప్పుడు మా ప్రాజెక్ట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేశారు, ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా సెలబ్రిటీస్ని కూడా తీసుకొని వెళ్ళి కొనిపించాము. సో డెఫినెట్లీ అండి, అంటే ఊటీ అనేది ఇట్స్ నాట్ ఏ కామన్ మ్యాన్ ప్రోడక్ట్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొనే ప్రాజెక్ట్ అయితే కాదు అది, ఐ మీన్ ప్రోడక్ట్ అయితే కాదు అది. ఇట్ బిలాంగ్స్ టు ద అప్పర్ సెగ్మెంట్ అనమాట. అంటే కొంచెం అంటే ఆ టూరిజం ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి కూడా ఒక మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు నేను ఇవాళ ₹1 పెట్టాను, నాకు దాని మీద ఏమొస్తుంది ఇమీడియట్గా అంటే అక్కడ రిటర్న్స్ మీకు కనపడదు. టూరిజం ఏంటంటే ఓపిక. ఓకే, అంటే అలాంటి ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ ఒక ప్రాపర్టీ కట్టేసుకొని దాన్ని ఎయిర్బిఎన్బియో లేదంటే గెస్ట్ హౌస్ కింద నడపాలి అంటే దాంట్లో చాలా పేషెన్స్ ఉండాలి. సో అది ఒక కామన్ పర్సన్, ఒక జాబ్కి వెళ్ళి వచ్చే పర్సన్ తీసుకునే డిసిషన్స్ అయితే కాదు. మ్యాక్సిమం బిజినెస్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ ఊటీ లాంటి ప్లేసెస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోవా ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్. అండ్ టూరిజం ఇండస్ట్రీకి వస్తే మనకి ఊటీ, కొడైకెనాల్, కూనూర్ సౌత్ ఇండియాలో టాప్. అండ్ నార్త్ ఇండియాకి వెళ్తే మీకు షిమ్లా, మనాలి ఇలాంటి ప్లేసెస్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంది. అండ్ ఇంకోటి అది ఇయర్లీ మీకు ఎంత లేదన్నా కూడా మీకు ఒక 20 to 25 lakhs ఇన్కమ్ అయితే మీకు అది జనరేట్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావింగ్ ఏ గుడ్ ప్రాపర్టీ ఇన్ ఆల్ దీస్ టూరిజం టూరిజం ప్లేసెస్. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు హై ఎండ్లో డెఫినెట్లీ వాళ్ళకి ఈ యొక్క లొకేషన్స్ ఆర్ ప్రైమ్ అని చెప్పొచ్చు. రాను రాను రియల్ ఎస్టేట్లో దూరం మరింత దగ్గర అవుతుందా? ఒకప్పుడు మన కుకట్పల్లి కానీ జూబ్లీస్ తీసుకుంటే అదే ప్లేస్లో అందరూ కొనడానికి ఇష్టపడేవాళ్ళు, దూరం వెళ్ళడానికి చాలా దూరం అని చెప్పి మనం అనుకునేవాళ్ళం. పరిస్థితులు మారే కొద్దిగా ఈరోజు ఇక్కడికన్నా ఒక 100 kilometers లేకుంటే ఊటీ అనుకుందాం, గోవా అనుకుంటే 1 hour ఫ్లైట్ జర్నీ, వీకెండ్స్ వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు. ఇక్కడ దూరాన్ని పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు. ఎంత దూరమైనా పర్లేదు, మంచి ప్రాపర్టీగా ఉంటే కొనేద్దాం అని చెప్పి ఆలోచనలో ఉన్నారా? ఎస్ దట్ ఈస్ కరెక్ట్ అండి, ఎందుకంటే క్వాలిటీ మ్యాటర్స్. ఇప్పుడు హైదరాబాద్లోనే మీరు ఒక ₹1 పెట్టి ఒక ఫామ్ హౌస్ కొనుక్కుంటే అదే ₹1 పెట్టి మీరు ఊటీలో ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మీరు ఊటీలో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు దాన్ హైదరాబాద్. ఎందుకంటే ఊటీలో మీకు సినిక్ బ్యూటీ ఉంటుంది, ఓకే, మీకు ప్యూర్ వెదర్, ఓకే, ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ హై ఊటీలో మీరు పొద్దున్న లేచినప్పుడు మీ బాడీలో ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో మీరు రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ హై. మనం ఇప్పుడు ఇక్కడ బ్రీత్ చేసే ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి దాని ఆక్సిజన్. కానీ ఇఫ్ యూ గో టు ఊటీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇంకొకటి ఏంటంటే అక్కడ మీకు క్లైమేట్, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్ కొనుక్కొని అక్కడ వెళ్ళి మళ్ళీ ఏసీ వేసుకొని లోపల కూర్చోవాలంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో అలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ హూ హ్యాస్ మనీ, హూ హ్యాస్ ఎ విషన్, అలాంటి వాళ్ళు దే డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ ఊటీ, నాట్ ఇన్ హైదరాబాద్.
సో ఒక డబ్బులుండి ఒక మైండ్ సెట్ అంటే ఒక గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్న పర్సనాలిటీ అలాంటి పీపుల్ అయితే డెఫినెట్లీ దే ప్రిఫర్ ప్లేసెస్ లైక్ ఊటీ, కొడైకెనాల్, కూనూర్ అలాంటి ప్లేసెస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ని తీసుకోండి, ఎవ్రీ సెలబ్రిటీ హ్యాస్ గాట్ ప్రాపర్టీ ఇన్ ఊటీ, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ. మా ప్రాజెక్ట్కి ఎదురుగానే మోహన్ లాల్ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఓకే, మా ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్లోనే చిరంజీవి గారి ప్రాపర్టీ ఉంటుంది, రాజ్ పుష్ప వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ దట్ దిస్ ఇస్ మెంట్ ఫర్ ఎ కామన్ మ్యాన్. దానికి ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ఉంటేనే పీపుల్ కెన్ కమ్ అండ్ పర్చేస్ ప్రాపర్టీస్ దేర్. కానీ ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు దూరం దగ్గర అవుతుంది. ఫ్లైట్ టికెట్స్ ఆర్ వెరీ వెరీ చీప్ అయిపోయినాయి. 3,500 to 5,000 మీ కోయంబత్తూర్ ఫ్లైట్. సిమిలర్లీ ఇస్ గోవా ఆల్సో. ఒక 10 days బిఫోర్ మీరు బుక్ చేసుకున్నారనుకోండి ఈ ప్రైస్ లిస్ట్లో వస్తుంది. లేదు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ 1 day బిఫోర్ అయినా మీకు 7,000 8,000 ఉంది. సో అలా ఆలోచించే వాళ్ళకి అసలు ఈ ప్రైస్ అసలు మ్యాటరే కాదు. సో హైదరాబాద్ నుంచి మీరు ఒక 100 kilometers వెళ్ళాలన్నా 1,000 రూపాయలు డీజిల్ కావాలి, టోల్ ఇంకొక 2 or 250 రూపీస్ పడుతుంది. సో అదే మీరు దానికంటే ఇంకో డబ్బులు పెట్టారనుకోండి, గోయింగ్ టు కోయంబత్తూర్, యూర్ గెటింగ్ డౌన్, యూర్ కమింగ్ టు ఊటీ. సో కంపారిజన్ చేసుకుంటే కంఫర్ట్ చూస్తున్నారు ఎక్కువ, మోర్ దెన్ అవైలబిలిటీ. కంఫర్ట్ ఎక్కడ ఉందో అనేది పీపుల్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ దాట్. ఇంకోటి పోస్ట్ కోవిడ్ పీపుల్ స్టాప్డ్ కాంప్రమైజింగ్. మనకి కోవిడ్ వచ్చేంత వరకు, పాండమిక్ వచ్చేంత వరకు అయ్యి బాబోయ్ అంత ఖర్చు పెట్టాలా, దాచిపెట్టుకోవచ్చు కదా అనే మెంటాలిటీ ఉండేది. కానీ పాండమిక్ వచ్చిన తర్వాత వాట్ వీ నోటీస్డ్ ఇన్ పీపుల్ ఈజ్ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎక్కువ సేవ్ చేసుకుంటలేదు, ఖర్చు పెడుతున్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అటు గోవా కావచ్చు, ఊటీ కావచ్చు వస్తున్నాయి అక్కడికి? ఇట్స్ ఆల్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. మాకు ఎంక్వైరీస్ ఎక్కువ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్సే ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. సో ఎన్ఆర్ఐస్ చాలా బాగా వచ్చి కొంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే రీసేల్ ఇస్ బికమ్ వెరీ టఫ్ ఇన్ హైదరాబాద్. సో కానీ అదే మీరు ఆ అమౌంట్ తీసుకుని వెళ్ళి మీరు ఊటీలో పెట్టుకున్నారనుకోండి, అక్కడ మీకు ల్యాండ్ అప్రిసియేషన్ ఈజ్ వెరీ హై. ఎందుకంటే మేము టూ ఇయర్స్ నుంచి మేము రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు 2 years బ్యాక్ వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. మేము ఒక 6-7 months మొత్తం ఊటీ రీసెర్చ్ చేసి లాస్ట్ ఇయర్ మేలో మేము ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. ఓకే, జనవరి నుంచి వి స్టార్టెడ్ డూయింగ్ ద రిజిస్ట్రేషన్స్. అప్పటికి ఇప్పటికి మోర్ దెన్ 100% అప్రిసియేషన్ ఉంది ల్యాండ్స్. ఎందుకంటే మేము ల్యాండ్ పూలింగ్ అప్పట్లో చేసినప్పుడు 1 కోటి రూపాయలు 80 లక్షలు 90 లక్షలు ఉండేటివి, ఇప్పుడు అన్ని 2 కోట్లు 2.5 కోట్లు చేసేసారు. సో డెఫినెట్లీ అక్కడ కూడా అప్రిసియేషన్ అనేది ఉంది. ఎందుకంటే డెవలప్ అయ్యే కొద్దీ ఎక్కడైనా ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ముందు ఇండియాలో మనకి టూరిజం 110, 120, 130 days ఉండేటివి. కానీ ఇప్పుడు మినిమం 200 to 250 days మనకి ఇయర్లీ ఉన్నాయి. ఒక్క వీకెండ్ వచ్చిందంటే మొత్తం ఆంధ్ర వెహికల్స్, తెలంగాణ వెహికల్స్, కర్ణాటక వెహికల్స్ ఉంటుంది ఊటీలో, అండ్ కేరళ వెహికల్స్. అంటే ఈ చుట్టుపక్కల మనకి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో పీపుల్ ఆర్ మైగ్రేటింగ్, పీపుల్ ఆర్ ట్రావెలింగ్. సో టూరిజం విల్ నెవర్ డై ఇన్ ఇండియా. అండ్ యాజ్ లాంగ్ యాజ్ టూరిజం ఈజ్ దేర్, గోవా ఉండొచ్చు, ఊటీ ఉండొచ్చు, ఎనీ అదర్ ప్లేస్, ఇలాంటి ప్లేసెస్లో మీకు ఎప్పుడు ల్యాండ్ అప్రిసియేషన్స్ ఆగవండి. మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్, తెలంగాణ సక్సెస్, ఈరోజు ఊటీలో కూడా సక్సెస్ అవుతున్నారు. ఆమె ఒక అంచనాకు వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. ఇంత పెద్ద మార్కెట్ని వదిలేసి హైదరాబాద్ మార్కెట్ని ఆమె ఊటీ ఎందుకు వెళ్ళారని చెప్పి కూడా కొంతమంది ఆలోచనతో పాటు ఇందుకు చాలామంది గెస్టులు నాతో పాటు వస్తారు. ఇదేంటి స్మితా గారు ఇంత పెద్ద మార్కెట్ వదిలేసి ఊటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి అడిగారు. ఇది వాస్తవం. ఏంటి ఇంత పెద్ద మార్కెట్ వదిలిపెట్టి మీరు అక్కడ వెళ్ళటానికి కారణం ఏంటి? మీరు రిటైర్మెంట్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారులేండి, అది కాకుండా మార్కెట్ని మీరు ఏం స్టడీ చేశారు అక్కడ? చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఒకటి ఉండేది, మనందరం అప్పుడు కామెడీగా తీసుకుంటే అదే విజన్ 2020లో అదే ప్లేస్లో మనం బతుకుతున్నాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీ ఆలోచన కూడా కొన్ని అలానే ఉంటాయి, అంటే మార్కెట్ పరంగా చూసుకుని ఉంటాయి. ఏంటి మేడం మీరు అక్కడ ఏం గమనించారు? సార్ అక్కడ ఏంటంటే మనకి మార్కెట్ చాలా హెవీ ఉందండి. నేను ఊటీ మూవ్ అయినప్పుడు హైదరాబాద్ మొత్తం డౌన్లో ఉండే. ఓకే, హైదరాబాద్ మార్కెట్ 0 అయినప్పుడు నేను రీలొకేట్ అయ్యాను. 1 reason వాస్ మై రిటైర్మెంట్. అదేనా? కేవలం 0 మార్కెట్ ఏందని చెప్పి వెళ్ళారు? ఎస్, మేము వెళ్ళినప్పుడు దట్ వాస్ ద మెయిన్ రీజన్. ఇంకొకటి వాజ్ మై రిటైర్మెంట్. నా పిల్లలు పెద్దగా అయ్యారు, నౌ దే గెటింగ్ సెటిల్డ్. సో నాకు ఇంకా హైదరాబాద్లో కంటిన్యూ చేయాలనే ఉద్దేశం అయితే లేకుండే. బికాస్ ఐ కేమ్ టు హైదరాబాద్, నా కెరియర్ని నేను బాగా సక్సెస్ఫుల్గా, ఐ లెడ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఇంకా నేను రిటైర్మెంట్ అంటే ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ మై రిటైర్మెంట్. రిటైర్ అయినప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఏ ప్లేస్. యాక్చువల్లీ
హైదరాబాద్ చుట్టుపక్కల మేము చాలా చూసామండి, ఆల్మోస్ట్ 1 year తిరిగాము, ఇంక్లూడింగ్ యాదగిరిగుట్ట అండ్ దోస్ ఏరియాస్. అంటే మేము ఏం చూసామంటే ఒక పీస్ఫుల్ లొకేషన్ వేర్ వీ క్యాన్ స్టే అలాంగ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్, ఒక రిటైర్మెంట్ హోమ్స్ లాగానో, ఒక రిటైర్మెంట్ ప్రాజెక్ట్ లాగానో. కానీ నాకు హైదరాబాద్లో అంత ప్రాస్పెక్టివ్గా ఏది ల్యాండ్స్ కనపడలేదు. సిమిలర్లీ జస్ట్ లైక్ దాట్ ఒక విజిట్ ఒక ఫ్రెండ్తో వెళ్ళాము ఊటీకి, ఎందుకో తెలియలేదు, ఊటీ బాగా కనెక్ట్ అయింది. ఇంకోటి వెన్ ఐ సర్వే 2 months మేము ఫుల్ ట్రావెల్ చేసాము ఊటీలో, ల్యాండ్స్ ఎక్కడెక్కడ మనకి స్కోప్ ఉందో. వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ హైదరాబాద్లో లేని మార్కెట్ ఊటీలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఊటీలో కూడా రియల్ ఎస్టేట్ చేసేది మన తెలుగు వాళ్ళే, అక్కడ వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఇక్కడే కూర్చొని మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది అని ఐ మీన్ అజ్యూమ్ చేసుకొని కూర్చునే కంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అనదర్ మార్కెట్. ఆల్రెడీ దీని ముందు మేము కేరళ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసాము, వి డిడ్ ఇట్ ఇన్ కర్నూలులో మాది ఎప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది, విల్లాస్ వీఆర్ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ రన్నింగ్ ప్రాజెక్ట్ అక్కడ. సో ఇప్పుడు ఊటీ వి థాట్ దట్ అక్కడ తెలుగు వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు చేస్తుంటే మనం ఎందుకు చేయలేము అనేది. సో దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ ఊటీ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇంకోటి మార్కెట్ వాల్యుయేషన్ చేస్తే అప్రిసియేషన్ ఈజ్ వెరీ హై అక్కడ, ఓకే. అండ్ ఇంకోటి టైటిల్ ఈజ్ వెరీ క్లియర్ అండి, ఇక్కడలాగా మనకి 2-3 రిజిస్ట్రేషన్స్ ఉండవు, ల్యాండ్ టైటిల్ ఈజ్ వెరీ క్లియర్. దాన్ని మనం ఒకసారి క్లియర్ చేసుకొని మన పొజిషన్లోకి తీసుకున్నాము అంటే ఇంకా మనకు అది దేర్ ఇస్ నో గ్లిచ్ అనమాట. సో మనం ఒక ఈ ప్రాజెక్ట్లో మనం వేరే వాళ్ళకి అమ్ముతున్నాము అంటే 100% అష్యూరెన్స్తో మనం అమ్మొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇంకోటి మార్కెట్ని మేము బాగా ఎక్స్ప్లోర్ చేసాము, అక్కడ డిమాండ్ని చూసాము, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు కూడా నా దగ్గర కస్టమర్స్ క్యూలో ఉన్నారు, నాకు ల్యాండ్ అవైలబిలిటీ తక్కువలో ఉంది. ఆ ఒక్క స్టేజ్కి అయితే నేను ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వెళ్ళగలిగాను. అండ్ దట్ టు ఇన్ జస్ట్ 1 year.